పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హిర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం అంతయు కూడా దేవుని కృపలో దేవుడి మిమ్మలను వర్ధిల్ల చేయనుగాక, ఆశీర్వదించునుగాక, ఆరోగ్యము దయచేయనుగాక. ఈ సంవత్సరం మీ జీవితాల్లో దేవుడు ఒక మాట చెప్పమన్నారు. కీర్తన గ్రంథం 21వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్నిమ్మని అతడు నేను అడగకపోయినా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. శ్రేష్టమైన దీవెన దేవుడు నీ వద్దకు తీసుకుని వస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయనే నువ్వు గత సంవత్సరం చేసిన ప్రతి ప్రార్థనకి ఈ సంవత్సరం ప్రతిఫలాన్ని నీ వద్దకు తీసుకుని వస్తున్నాడు. ఒకరోజు ఒక రాజుగారు ఉన్నారు. తనకి 3 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళ 3లో రాజుగారు ఒకరిని తన తర్వాత రాజుగా నియమించాలని రాజుగారు మనసులో ఉద్దేశించాడు. వాళ్ళ 3కి పోటీ పెట్టారు. ప్రతి రంగంలో కూడా, విద్యలో కావచ్చు, విలువిద్యలో కావచ్చు, యుద్ధములో కావచ్చు, కత్తిసాములో కావచ్చు, ప్రతి విషయంలో కూడా 3 ఒకే సమానంగా గెలుస్తున్నారు. రాజుగారికి అర్థం కాలేదు. 3 ఒకే సమానంగా ఎదుగుతున్నారు. 3లో ఎవరిని నేను రాజుగా నియమించాలో అర్థం కావట్లేదు అనుకుని తన మంత్రివర్గం ఉన్నటువంటి సలహాదారుడైనటువంటి మంత్రిని పిలిచాడు. మంత్రివర్య, నాకు 3 బిడ్డలలో ఒకరిని నేను రాజుగా చేయాలనుకున్నాను. బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి. నా తర్వాత ఈ రాజ్యాన్ని సుపరిపాలన చేసే ఒక నమ్మకమైనటువంటి రాజుగా నా బిడ్డలను ఒకరు నేను అభిషేకించాలనుకుంటున్నాను, నియమించాలనుకుంటున్నాను. వారి 3లో ఎవరిని రాజుగా నియమించాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని పోటీల్లో, అన్ని రంగాల్లో వాళ్ళు 3 ఒకటే రీతిగా వాళ్ళు గెలుస్తున్నారు అని మంత్రి గారితో రాజుగారు చెప్పారు. అయితే మంత్రి గారు అన్నారు, రాజా, ఈ విషయంలో మీరు నిబ్బరం కలిగి ఉండండి, మీకేమీ భయపడవసరం లేదు, నేను చూసుకుంటానన్నాడు. అప్పుడు మంత్రి గారు ఒక సలహా ఇచ్చాడు. రాజుగారు, మీరు కొన్ని విత్తనాలు తెప్పించండి అన్నాడు. ఆ విత్తనాలు తెప్పించారు. 3కి 3 మూటలు ఇచ్చాడు. పిలిచాడు. 3 కొడుకులు పిలిచి, ఇదిగో ఈ మూటల్లో విత్తనాలు ఉన్నాయి. మీరు 3 ఒక 6 నెలల తర్వాత నేను వస్తాను. ఈ విత్తనాలని చక్కగా పండించండి, మంచి ఫలములు రావాలి. ఎవరు పంట అయితే బాగా పండుతుందో వారిని నేను రాజుగా నియమిస్తాను అని రాజుగారు చెప్పాడు. ఈ 3 కూడా 3 మూటలు తీసుకుని వెళ్ళారు. పెద్ద కొడుకు ఉన్నాడు. ఆ పెద్ద కొడుకు తీసుకెళ్ళి ఆ మూట తీసుకెళ్ళి ఒక ఇనప కొట్లో పడేశాడు. అంటే ఒక కొట్టు ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్ళి పడేశాడు. బీరువా లాంటి దాన్ని పడేశాడు. అయ్యే మొలుస్తలేదు. ఒక తర్వాత 2వ కుమారుడు తీసుకెళ్ళి అవి ముళ్ళ తొప్పలు, బీడు భూములు ఉంటాయి కదా, దున్నకుండా అలాంటి దాంట్లో చేతి వాళ్ళు విసిరి పారేశారు. అయ్యే మొలుస్తీలని. మా నాన్న చూస్తాడా ఏంటి నేను అని చెప్పి అనుకున్నాడు. 3వ కుమారుడు ఉన్నాడే, అతను వెళ్ళి భూమిని దున్నాడు, నీరు పెట్టాడు, ఆ విత్తనాలు నారు పోసాడు, చక్కగా వాటిని పంటలో చల్లారు.
ఆ తర్వాత వాటిని చక్కగా సేద్యపరిచాడు. 6 నెలలకి అద్భుతమైన పంట వచ్చింది. తర్వాత ఈ ముగ్గురిని చూశాడు. ముగ్గురు కూడా రాజుగారు 6 నెలల తర్వాత రమ్మన్నాడు. మీ పంట వచ్చింది కదా. పెద్ద కుమారుడు అడిగాడు, నీకు ఇచ్చిన విత్తనాలు నువ్వేం చేసావు అని అడిగితే పెద్ద కుమారుడు అన్నాడు, తీసుకెళ్ళి ఆ చీకటి కొట్లో బీరువలో పడేసిన వాటిని, అవి మొలుస్తాయి అనుకున్నాను, అని చూస్తే ఇవన్నీ కూడా పుచ్చిపోయినాయి, పురుగులు పట్టిపోయి అన్నాడు. తన రెండో కుమారుడు దగ్గరికి వెళ్ళాడు, నువ్వేం చేసావంటే, అదిగా మన భూమిలో చల్లాను, అవన్నీ కూడా అవి కూడా వాడిపోయినాయి, అవి మొలవలేదు అన్నాడు. మూడో కుమారుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మూడో కుమారుడు ఆ యొక్క విత్తనాలు చూస్తే ఇదిగో నాన్న నువ్వు ఇచ్చిన ఈ పంట చక్కగా అద్భుతమైన గోధుమ పంట ఎంత చక్కగా వచ్చిందో చూడు, ఇదే మీరు ఇచ్చిన పంట, ఈ మూట విత్తనాలు ఇవి 30 బస్తాలు పడినట్లుగా నేను చేశాను అని చెప్పని తండ్రికి చూపించాడు. ముగ్గురు కొడుకులు పిలిచారు, నేను మీకు విత్తనాలు ఇచ్చాను, నువ్వు తీసుకెళ్ళి దాన్ని చీకటి కొట్లో పడేశావు, నీకు శ్రద్ధ లేదు. రెండోది, నువ్వు తీసుకెళ్ళే దున్నను భీముడి భూమిలో పడేశావు, నీకు కష్టపడే స్వభావం కూడా లేదు. మూడోవాడు తీసుకొచ్చి భూమిని దున్ని చక్కగా నీళ్ళు పెట్టి పైరు వేసి పంట పండించే వరకు ఎంతో శ్రద్ధ వహించాడు. కాబట్టి నా తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ఈ మూడో కుమారుడు చివరివాడు యోగ్యుడు అని రాజుగారు ఎంచాడు. ఈ రాజ్యాన్ని అప్పగించినప్పుడు ఆ రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలించాలి, ప్రజలను కాపాడాలి, వాళ్ళకి క్షేమాన్ని కోరి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి, బాధ్యత కలిగిన వాడే రాజుగా ఉంటాడు అని చెప్పని ఆ లక్షణాలన్నీ కూడా చిన్న కుమారుడు ఉన్నాయి అని ఆ చిన్న కుమారుడిని ఈ రాజు తర్వాత యువరాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా అతని చిన్న కుమారుడికి అతను అప్పగించిన పనిని అతని శ్రద్ధగాను బాధ్యతగాను అది చాలా జాగ్రత్తగా కాపాడుకొని అది పండించాడు. అతని సింహాసనం అతని తండ్రి అతనికి తీసుకుని వచ్చి సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ దేశానికి రాజుగా చేశాడు. ఈ సంవత్సరం మన పరమ తండ్రి అనే దేవుడు నీ జీవితంలో కూడా ఆయన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ చూడండి, శ్రేష్టమైన ఆశీర్వాదములతో అతను నిన్ను ఎదుర్కొనుచున్నాడు అని రాయబడింది. శ్రేష్టమైన ఆశీర్వాదం ఎదుర్కొన్నాడు రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయన్ని దేవుడు ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం ఒక మాట చూసినట్లయితే 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయము చూడండి 21వ వచనం. ఆయన ఒక మాట చూడండి 22వ వచనం. అపోస్తుల కార్యం గ్రంథము 14వ అధ్యాయము 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదుని రాజుగా ఏర్పరచెను. ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడే అంటున్నాడు, నేను దావీదుని కనుగొంటిని అన్నాడు. యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని కనుగొంటిని అన్నాడు. బెత్లెహేమీయుడైన యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నారు. 7వ వాడు అంటే 7వ కుమారుడైనటువంటి దావీదుని దేవుడు కనుగొన్నాడంట. కనుగొని అంటాడు, ఆ దేశపు ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు పిలుస్తాడు. పిలిచి, సమూయేలు, నీవు ఇశ్రాయేలు మీద
రాజుగా ఉన్నటకు నేను బెత్లెహేముడైన యెష్యా కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకొని ఉన్నాను. నీ వెళ్ళి అతన్ని అభిషేకించి ఇశ్రాయేలు దేశం మీద అతని రాజుగా నియమించు అని దేవుడే పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఏర్పరచుకున్నాడు. తర్వాత అప్పుడు సమూయేలు బెత్లెహేముకు వచ్చి యెష్యా కుమారులలో ఒకరిని, ఇక్కడ చెప్పాడు కదా, దావీదుని నేను వారికి రాజుగా ఏర్పరచున్నాడు. దావీదుని అన్నదమ్ములందరూ నిలబడితే అప్పుడు నేను కోరుకున్నవాడు దావీదుని ఏర్పరిచాడు రాజుగా. దావీదుని ఏర్పరిచి అతని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, దావీదు సింహాసనం కోసం పరిగెత్తలే, ఆశీర్వాదం ఏమంటే పడలే. అసలు నాకు రాజు కావాలని దేవుణ్ణి అడగల, అతని యోగ్యుడు కూడా కాదు. కానీ అతని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, సింహాసనం దావీదునే ఎదుర్కొని దేవుడు పంపించాడు, ఎదుర్కొని వచ్చాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, దీవెన ప్రభువు పంపించబోతున్నాడు. అసలు దావీదుని దేవుడు ఎప్పుడు కనుక్కున్నాడు అంటే, దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు, సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదునే ఎందుకు దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అంటే, ఇక్కడ మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు. అర్థమైందండి? దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టుడిగా బ్రతికాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో ప్రవర్తించకూడదు. దేవుడికి ఇష్టానుసారంగా జీవించడం అంటే, దేవుని వాక్యము ఏ విధంగా మనతో మాట్లాడుతుందో ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన ప్రకారం జీవించాలి. లోకంలో, పాపములో మనం మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ దేవుడు నీ జీవితంలో ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడు. హల్లెలూయా. అందుకని మన ఇష్టానుసారంగా జీవించకూడదు. ఆయన రెండవదిగా అంటున్నాడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును అన్నాడు. నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చును. నేను దేవుడు రక్షించుకున్నాడంటే దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి. నీ మీద దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములని నువ్వు నెరవేర్చాలి. దావీదులాగా. ఏంటి ఉద్దేశం అంటే, దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన గొర్రెల మందని మేపుతున్నాడు, తండ్రి మందని మేపుతున్నాడు. అంటే ఎర్ర టెండలో ఆయన కష్టపడి గొర్రెలు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో కుటుంబాన్ని బాధ్యత అప్పగించిన ఒక భర్తగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుమారుడైన కుమారుడుగా నీకు చదువులు అప్పగించినప్పుడు ఆ చదువులో శ్రద్ధగా చదివి, బాధ్యతగా చదివి, ఆ చదువుకున్నప్పుడు ఆ చదువులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కుమార్తెగా నువ్వు శ్రద్ధగా కాలేజీకి వెళ్ళి కాలేజీలో చదువుకొని ఒక తల్లిదండ్రులకు దేవుడికి ఇష్టకరమైన ప్రీతికరమైన ప్రవర్తన కలిగినప్పుడు నీ దేవుడి ఉద్దేశం ఏంటో నువ్వు జీవితంలో నెరవేర్చుతావు. దేవుడు నిన్ను చదువులో ఆస్వాదిస్తాడు. రాబో దినాల్లో మంచి ఉద్యోగంలో, మంచి సింహాసనం మీద దేవుని కూర్చోబెడతాడు. దేవుడి ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలి. తర్వాత దావీదు గురించి ఏంటయ్యా దావీదు నెరవేర్చిన ఉద్దేశాలంటే, మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం. ఏమంటే ఆయన అంటున్నాడు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించిన అన్నాడు. రెండోది, దావీదు తండ్రి మందని మేపటమే కాకుండా దావీదు ప్రార్థనాపరుడు. ఆయన దేవుడి సన్నిధిలో దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు దేవుని స్తుతించాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒకటి, దేవుడికి ఇష్టకరంగా జీవించాలి. అవిష్టంగా, అవిధేయుడుగా, అపవిత్రంగా, దేవుడికి ఆయాసాన్ని పుట్టించే జీవితం నీ జీవితంలో ఉండకుండా దేవుడి చిత్తానుసారంగా మనం బ్రతకాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు అతని పెదవులలో వచ్చినటువంటి ప్రార్థన మానక నీవు అంగీకరించున్నావు అన్నాడు.
ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలండి? ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడుతా. ఒక మనిషి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే ఆ మనిషి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ఉండాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఈ సంవత్సరం నీ జీవితంలో పరిశుద్ధతలో ఎదగాలన్నా, ఫలించాలన్నా, పరిపూర్ణుడిగా మార్చబడాలన్నా, దేవుడు నీ జీవితంలో గొప్ప విజయం ఇవ్వాలన్నా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు దేవుడి ఉద్దేశం నెరవేర్చాలంటే దేవుడికి ఇష్టానుసారంగా జీవించాడు. తర్వాత తండ్రి మందని మేపాడు, కష్టపడి కూడా ఆయన అప్పగించిన పనిని చేశాడు. తర్వాత ప్రార్థన చేశాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు దావీదుని ఆయన అంటాడు, దావీదునే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో ఎదుర్కొన్నాను అంటాడు. అదేంటండి, మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఈ సంవత్సరం ప్రతిరోజు దేవుడి సన్నిధిలో వాక్యం చదవాలి. ఏ కూన లేసి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి. క్రమం తప్పకుండా దావీదు చేసే పని ఏంటంటే ఆయన దేవుడి సన్నిధికి విశ్రాంతి దినాన్ని అంటాడు, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆస్వాదించండి అంటాడు. ఈ సంవత్సరం ప్రతి ఆదివారం నీవు నీ కుటుంబంతో కలిసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మందిరానికి తప్పనిసరిగా నీవు వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవాతి దేవుడు దావీదు చేసిన వీటన్నిటిలో తోడుగా ఉన్నాడు. అందుకని 3 ఆశీర్వాదాలకు ఇచ్చాడు. ఒకటి, అతను ఆ సింహాసనాన్ని దేవుడిచ్చాడు. రెండోది, ఆయన తల మీద ఆయుష్నిమ్మని అతను అడగకపోయినా ఆయుష్నిచ్చాడు దావీదుని. సౌలు చేతిలో శత్రువు చేతిలో చనిపోతాయేమో అనుకున్నాడు, కానీ ఆ శత్రువుని చంపి దేవుడు, శత్రువే సంహరించబడ్డాడు, దావీదుని రక్షించాడు, ఆయుష్ని దేవుడిచ్చాడు. ఎలాంటి ఆయుష్ అంటే దావీదు నిండు మొదసల వయసులో వరకు ఆయన ఘనత ప్రభావం కలిగి నిండు మొదసల వయసులో దేవుడి సన్నిధికి వెళ్ళాడు దావీదు. రెండోదిగా దావీదు అంటాడు, నా రక్షణ గౌరవ ప్రభావములు అతనికి నేను ధరింప చేసి ఉన్నాను అన్నాడు. గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి గొప్ప రాజుగా చేశాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలా, పక్కన వాళ్ళు పట్టించుకోవాలా, తర్వాత ఈదులో వాళ్ళు పట్టించుకోవాలా. ఈడి బతుకేంటి, ఈడేంటి అన్నారు. దావీదుని రాజుగా చేసిన తర్వాత ఎవరైతే అతన్ని అగౌరవపరిచారో, అవమానపరిచారో, ఎవరైతే అతన్ని మరి అపహాస్యం చేశారో వారందరి ఎదుట దావీదుని గౌరవప్రదమైనటువంటి స్థితిలో దావీదుని గణపరిచాడు. హల్లెలూయా. దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు, గౌరవపరిచాడు. తర్వాత 6వ వచనం చూసినట్లయితే 3 అంటున్నాడు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నున్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. ప్రజలా, నిత్యము ఆ సింహాసనం నిత్యము ఉంటుంది అన్నాడు ఆయన. ఇప్పుడు లోకల్ సింహాసనం చూసినట్లయితే 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఈ సింహాసనం నిత్యము ఉంటుందట. నిత్యము ఆశీర్వాద కారణంగా ఈ సింహాసనం ఉంటుంది. అర్థమైందండి. దావీదు సింహాసనం, తర్వాత తన కుమారుడైన సలోమోను, తన కుమారుడైనటువంటి యరోబము, తర్వాత రాజులందరూ దావీదు గర్భం నుంచి వచ్చిన వారే. స్టిల్ నవ్ ఈరోజు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న బెంజమిన్ నెతన్యాహు ఆయన కూడా దావీదు వంశస్థుడే. దావీదు సింహాసనం నిత్యం ఉంటుంది. ఆయన సింహాసనం మీద యేసు ప్రభువు కూడా పరిపాలిస్తానికి వస్తున్నాడు. కాబట్టి నిత్యము ఆశీర్వాద కారకుడిగా దావీదుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వాద కారకుడిగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిచ్చాడండి? ఒకటి, దావీదుకి శ్రేష్టమైన ఆశీర్వాదంతో దావీదుని ఎదుర్కొన్నాడు. రెండోది, దావీదుకి గౌరవ ప్రభావములు దావీదుని ఘనపరిచాడు. మూడోది, దావీదుకి ఆయుష్ని అనుగ్రహించాడు, దీర్ఘాయువుని అనుగ్రహించాడు. నాలుగవది, దావీదుకి ఆయన నిత్యము కారకుడిగా, నిత్యము తన సింహాసనాన్ని ఆయన స్థిరపరిచాడు, కారకుడిగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన ఇజ్రాయేల్ దేశం అంతటి మీద దావీదుని ఎలాగా కూర్చోబెట్టాడో ఈరోజు సంవత్సరం నీ జీవితంలో కూడా
నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ బిడ్డల చదువుల్లో, వివాహంలో, గర్భఫల విషయంలో, భూఫల విషయంలో దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వాదకారకుడిగా శ్రేష్టమైన ఆశీర్వాదముతో ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎదుర్కొని నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టునగాక. గౌరవ ప్రభావములు దేవునికి ధరింపచేసి దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరిచి ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు శ్రేష్టమైన నీ వాక్యాన్ని మాతో చెప్పావు నాయన. ఇదిగో శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నువ్వు మమ్మల్ని ఎదుర్కొనబోచు 2025 సంవత్సరంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో ఎదుర్కొనబోచున్నావు. అట్టి ఆశీర్వాదం నీ బిడ్డలందరికీ మీరు దయచేసి ప్రభా తన్ని అడిగిన దానికంటే ఊహించిన అత్యధికమైన వాటిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరం మిమ్మలను అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమేన్. ఆమేన్.